ఇప్పుడు మా పాప వయసు 10 సంవత్సరాలు. ఓకే. నెలకి 10,000 రూపాయల చొప్పున గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరో 10 ఏళ్లకి మా పాపకి పెళ్లి వయసు వస్తుంది కాబట్టి అప్పటికి పెళ్లి అవసరాల నిమిత్తం గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ 6-7 months లో మనం చాలా గ్లోబల్ ఇష్యూస్ చూసాం. చైనా ఇష్యూ అయితే ఏంటి, అమెరికా ట్రంప్ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం అయితే ఏంటి, ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్ ఇష్యూస్ ట్రిగ్గర్ అయినప్పుడల్లా వాళ్ళ యొక్క పెట్టుబడులు సేఫర్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. రెండవది, చాలా ప్రభుత్వాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని విపరీతంగా పర్చేస్ చేస్తూ వచ్చారు. సో విపరీతంగా బయ్యింగ్ రావడం వల్ల అలా కంటిన్యూ పెరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుద్దా అంటే డెఫినెట్లీ నాట్. ఎవ్రీ ఇయర్ ఇలా జరగదు. ఎప్పుడు మళ్ళీ ఇలాంటి ర్యాలీ మళ్ళీ మనం చూస్తాం అనుకోం కూడా. నార్మల్ గా గోల్డ్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఇయర్ ఆన్ ఇయర్ 6 to 7%, మహా అయితే 8% ఇయర్ ఆన్ ఇయర్, అంతమించి ఉండదు. మీరు 2024 లో ఈ ర్యాలీ తీసేయండి, 65-70,000 బియాండ్ తీసేసేయండి. మీరు నార్మల్ గా 30 years 20 years దాని హిస్టరీ చూడండి, గ్రోత్ రేటు అదే 6-7% ఉంటుంది. సో ఒక్క ఇయర్ పెరిగిన దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇలాగే పెరుగుద్ది, ఇలాగే వెళ్ళుద్ది అని తీసుకెళ్లి వాళ్ళ మొత్తం డబ్బులు గోల్డ్ పెట్టడం తప్పు. అంటే పాప పెళ్లి కోసం సేవ్ చేయడం కరెక్టే, ప్లాన్ చేయాలి, డెఫినెట్ చేయాలి, బట్ నాట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అయితే మొత్తం తీసుకెళ్లి ఒక గోల్డ్ ఫండ్ లో కాకుండా, అని ఇంకోటి అడిగారు కదా, ఈక్విటీ ఫండ్స్ పెట్టొచ్చు. ఎందుకు అంటే